హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను మీకు మళ్ళీ కొత్త మూవీ రివ్యూ అయితే తీసుకొచ్చాను. అది మరి ఏదో కాదు, మంచి ఘాటైన మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు నటించింది. అలాగే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ పంచెస్ మ్యాజిక్ ఎలా ఉంటుందో అయితే మనం చూసేయాలి. సో కీప్ వాచింగ్ ద వీడియో. అలాగే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద రివ్యూ. ఇంటర్వెల్ అయితే పడింది భయ్య. ఇంటర్వెల్ వరకు మాత్రం సినిమాలో చూసింది ఏదైనా ఉంది అంటే మహేష్ బాబు జీప్ ఎక్కటం, జీపు దిగటం, 2-3 పంచులు, శ్రీలీల డ్యాన్స్. దానికి మించి ఒక ఇంచు కూడా మూవీ స్టోరీ కదలలేదు. ఇంకేమైనా చూడాలంటే ఇంటర్వెల్ తర్వాత చూడాలి. చూసేద్దాం మరి ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి మాత్రం స్టోరీలో పసలేదు. అసలు క్యారెక్టర్లు మాత్రం ఒక్కొక్కటి రివీల్ చేసి పెట్టాడు, కానీ దానికి మించింది మాత్రం కొద్ది కూడా ముందుకెళ్ళలేదు. రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేస్తిరి దానికేమో మరి దానికేమో మేతలిస్తివి మరి నాకేమో సందడి ఆకాశ బాబడితో ఎప్పుడు ఇంత కిరికి బాబాయ్ వెంకట స్వామి ఫోన్ కట్ చేసి బ్లాక్ చేయి. వస్తాడు మాయా. పండగ వస్తే కొమ్మానికి మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది భయ్య. ఇంకా మూవీ గురించి చెప్పాలనుకుంటే స్టోరీలో పసలేదు, మూవీలో కారం లేదు. ఇది ఒకటే చెప్పుకోవాలి. స్టోరీ ఏకాడికి మహేష్ బాబుని ఎలివేట్ చేయడం తప్ప ఏమీ లేదు అక్కడ. ఇంకేం చెప్తాం ఇంక మూవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. అసలు చెప్పాలంటే చూడాలంటే మహేష్ బాబుని చూడటానికి, శ్రీలీలని చూడటానికి మాత్రం మూవీకి రావాలి. ఇంక అంతకు మించి అయితే మూవీలో ఏమీ లేదు. ఒక సాంగ్ ఉండిద్ది, ఎందుకు పెట్టారో కూడా తెలీదు. త్రివిక్రమ్ గారు ఎందుకు డైరెక్షన్ చేశారో తెలీదు. ఇంకేమన్నా ఉంది అంటే ఆ కామెడీలు కొద్దిగా చూసుకుని నవ్వుకోవటానికి తప్ప మూవీలో అయితే ఏమీ లేదు. ఒకటి చెప్పుకోవచ్చు, మహేష్ బాబు గారు తన సొంత భుజాల మీద మూవీ నడిపించినట్టే. ఏమన్నా కొద్దిగా మూవీ నడిచిందంటే అది ఓన్లీ మహేష్ బాబు గురించి తప్ప ఇంకేమీ లేదు. జనాలు కొద్దిగా శ్రీలీలని చూడటానికి కొద్దిగా వస్తారు. ఇంకా ఇంకేం చెప్పాలి సినిమా గురించి. కొత్తగా అది చెప్పాలంటే కొత్తగా డ్యాన్స్ మాత్రం కొద్దిగా మహేష్ బాబు బాగా చేశారని అనుకోవచ్చు. ఆయన డ్యాన్స్ కొద్దిగా డిఫరెంట్గా కనపడింది ఈ మూవీలో మాత్రం. ఇంకా ఆయన స్లాంగ్ మార్చారు, గుంటూరు స్లాంగ్ కొద్దిగా బాగా చేశారు. ఆ స్లాంగ్ ఒకటి ఉంది. ఇక తప్ప మూవీ వేస్ట్ భయ్య. మనం చెప్పుకోవాలనుకుంటే మూవీ రెండు గంటే మించి ఇవ్వటం కూడా వేస్ట్. సంక్రాంతికి ఢమాల్ అంతే రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాము. మనీ బొక్క చెప్పడం మర్చిపోయిన భయ్యో. తమనన్న మ్యూజిక్ ఉంది. ఆయన అనిరుద్ధుని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు మరి ఏమో, కానీ లీవ్ సినిమాలో కొట్టినట్టు కొడదామని ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలే. మాస్ సాంగ్ ఏదైతే ఉందో మడతపెట్టి సాంగ్ మాత్రం కొద్దిగా మాస్ సాంగ్ కాబట్టి రన్అట్ అయింది. అదే ఇంక రన్అట్ అయింది మూవీ. ఇంకా వీళ్ళు చెప్పుకోవటానికి ఏం లేదు. ఇంకా అంతే భయ్య. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మూవీతో కలుపుతాము. చూస్తాను, ట్రై చేస్తాను. సైన్ అవ్వ కానీ ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.